స్వాతంత్ర సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం అందరికీ ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేస్ పేర్కొన్నారు. అబుల్ కలాం 137వ జయంతి సందర్భంగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని పాత మార్కెట్ సెంటర్ వద్ద జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా అబుల్ కలాం విగ్రహానికి జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు, రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యులు కపిల్ బాషా, ఇతర మైనార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో డిఆర్ఓ మాట్లాడుతూ హిందూ ముస్లిం ఐక్యతకు అబుల్ కలాం ఎంతో కృషి చేశారని కొనియాడారు. అబుల్ కలాం దేశానికి అందించిన సేవలను గుర్తించి 1992వ సంవత్సరంలో ఆయనకు భారతరత్న బిరుదుతో గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యులు కపిల్ బాషా మాట్లాడుతూ అబుల్ కలాంను నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ముఖ్యంగా ముస్లిం జాతి విద్యా వ్యాప్తికి ఎంతగానో కృషి చేశారు అన్నారు. విద్య జీవితాన్ని మారుస్తుందని, ముస్లిం మైనార్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పఠాన్ అనీఫ్ ఖాన్, కార్యదర్శి అజీమునిషా బేగం, జిల్లా అధ్యక్షులు షేక్ రసూల్, నగరాధ్యక్షులు అన్వర్, ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు మహబూబ్ జాన్, పఠాన్ కరీముల్లా ఖాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ షైదా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన మదర్సా విద్యార్థులకు చినవోబులేసు, కపిల్ బాషా బహుమతులు అందజేశారు.